ముందుగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కూడి ఉన్న సంఘములకు మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి మనము ఒక పోయిన వారము నుంచి యోషియా గ్రంథముల గురించిన అధ్యాయంలో మనం ఉన్నాం. మరి మీ అందరూ కూడా యోషియా గ్రంథము 2వ అధ్యాయంలోకి మరి మీ బైబిల్ తిప్పుకున్నట్లయితే యోషియా గ్రంథము 2వ అధ్యాయంలో మనము ధ్యానించడం మొదలు పెట్టాం. అయితే ఎప్పుడైనా కూడా మీరు భవిష్యత్తులో కానీ మరి మీరు బైబిల్ చదివేటప్పుడు ఏ విధంగా చదివితే మనకి మేలు అంటే, అధ్యాయాన్ని ముందుగా అది ఏ కాంటెక్స్ట్ తో మనతో మాట్లాడుతుంది అనే దానిని ముందు మనము తెలుసుకోవాలి. అంటే ఏ కాంటెక్స్ట్ తో మాట్లాడుతుంది అంటే ఏమిటి అంటే, మరి 1వ అధ్యాయం అంతా కూడా యోషియా గ్రంథము 1వ అధ్యాయం అంతా కూడా ఏం మాట్లాడిందంటే, యోషియా వివాహము గురించి మాట్లాడింది. యోషియా ఎవరిని పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని ఎలా కనాలి, పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్న తర్వాత భార్య ఏం చేసిందంటే యోషియాని విడిచి వెళ్ళిపోవడము అనేది చూస్తాం. అయితే భార్య చెడ్డదని తెలిసి కూడా యోషియా ఏం చేశారని పెళ్లి చేసుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ 2వ అధ్యాయము ఏం చెప్తుంది? మొదటి అధ్యాయం అంతా కూడా వీళ్ళు పాపాలు చేశారు. అప్పుడు మొదటి అధ్యాయం అంతా పాపము చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఎవరినైనా దేవుడు రక్షించాలి అనుకుంటే ఒక ప్రవక్తను ముందు వాళ్ళ దగ్గరికి పంపిస్తాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు పాపము చేస్తూ ఉన్నప్పుడు, పాపములో ఉండి వాళ్ళు పాడైపోతున్నప్పుడు ఎవరిని పంపించాడంటే యోషియా. అయితే ఈ పేరుకు అర్థము కూడా ఏమిటి అంటే రక్షణ అని అర్థము. మీరు చూడండి, బైబిల్లో యేసుక్రీస్తు అన్న, యెహోషువ అన్న, యోషియా అన్న రక్షణ లేదా రక్షకుడు, రక్షించుట అనే అర్థాలే ఉంటాయి. అంటే ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి దేవుడు ఎవరిని పంపించాడు? యోషియా అయిన ప్రవక్తను పంపించాడు. మీ అందరికీ అనేక మార్లు తెలియజేశా, ప్రవక్త అంటే ఎవరు అంటే దైవ సంబంధమైన విషయాలను ప్రజలకు తెలియజేసే ఒక వర్తమానం తెలియజేసే ఒక వ్యక్తి. ఈ యోషియా ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎవరి విషయాలు తెలియజేస్తాడు? దైవ సంబంధమైన విషయాలను తెలియజేస్తాడు. అయితే దేవుడు యోషియాని పిలిచాడు. మీకు ఆల్రెడీ తెలుసుకున్నదే, మరలా ఒక్కసారి రివిజన్ గా పిలిచి నువ్వు ఒక వేశ్యను వివాహము చేసుకో అని చెప్పాడు. వెంటనే ఈయన వెళ్ళి వేశ్యను ఏం చేశాడంటే వివాహము చేసుకున్నాడు. వివాహము చేసుకుని ఎంతమంది పిల్లల్ని కన్నాడంట? 3 పిల్లల్ని కన్నాడు. మొదటిగా పుట్టిన వ్యక్తి పేరు ఏమిటంటే కొడుకు యెజ్రెయేలు. అర్థము ఏమిటి అంటే ప్రజలు విమర్శింపబడి శిక్షింపబడతారు. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళందరూ కూడా ఏమవుతారని తెలియజేస్తున్నాడు, శిక్షింపబడుతున్నాడు అనే సాదృశ్యాన్ని మొదటి కొడుకు ద్వారా ప్రపంచానికి అంటే అక్కడ ఉన్న సమాజానికి చెప్పాలనుకున్నాడు. తర్వాత కుమార్తె అంటే కుమార్తె పేరుకు అర్థం ఏమిటంటే దేవుడు ఇంకా కనికరం చూపాడు. ఆయన శిక్షించడం మొదలు పెట్టిన తర్వాత శిక్షణ ఏముండదంట, కనికరం ఉండదు. శిక్షించిన తర్వాత కనికరం చూపాడు. కనికరం చూపకపోతే ఇంకా వాళ్ళు దేవుడితో వాళ్ళ ఒప్పందం ఏమైపోయింది, తెగిపోయిద్ది అనేది మొత్తము 1వ అధ్యాయం యొక్క అధ్యయనం. అయితే 2వ అధ్యాయానికి వచ్చేపాటికి ఏం చెప్తూ ఉన్నాడు, అసలు 2వ అధ్యాయం ఏం మాట్లాడుతుంది అనేది మనం చూస్తూ ఉన్నప్పుడు 2వ అధ్యాయం అంతా కూడా పశ్చాత్తాపాన్ని కలిగించేందుకు దేవుని యొక్క శిక్ష. మొదటి అధ్యాయంలో పాపం చేశారు కదా, 2వ అధ్యాయంలో దేవుడు ఏమంటున్నాడంటే పశ్చాత్తాపము పొందండి. పశ్చాత్తాపము అంటే ఏమిటి అంటే చేసిన తప్పును తెలుసుకుని జీవితంలో మార్చుకోవడం. నేను మరలా మీకు ఏం చేస్తాను, ఒక అవకాశం ఇస్తా, కాబట్టి మీరందరూ కూడా పశ్చాత్తాపము పొంది మారు మనసు పొందండి అనే దాని గురించి తెలియజేస్తున్నాడు అధ్యాయం అంతా కూడా. అయితే
మరి ఈ రెండవ అధ్యాయం ఇంకేం చెప్తుంది అంటే, రెండవ అధ్యాయము 1-3 దాకా, రెండవ అధ్యాయము 1-3 దాకా ఏం చెప్తుందంటే ఇశ్రాయేలు వారి ద్రోహము. రెండవ అధ్యాయము 1-3 దాకా ఏం చెప్తుందంటే ఇశ్రాయేలు వారి ద్రోహము. తర్వాత 14-23 దాకా ఏం చెప్తుంది అంటే ఇశ్రాయేలు వారికి పూర్వ క్షేమస్థితి కలుగుతుందన్న వాగ్దానం. అంటే మీరందరికీ కూడా తప్పు చేశారు కదా, మీరు మారితే మళ్ళా మీకు ఏమొచ్చిందంట, పూర్వ వైభవం వచ్చింది మీకు అని చెప్తూ ఉన్నాడు. అంటే ఈ అధ్యాయం అంతా కూడా మొదటి అధ్యాయంలో పాడైపోయిన ప్రజలను రెండో అధ్యాయంలో దేవుడు ఏమంటున్నాడు, దరి చేర్చుకుని వాళ్ళని బాగు చేయాలనుకుంటున్నాడు. అయితే ఆయన బాగు చేయాలనుకుంటున్నాడు, వీళ్ళు బాగుపడాలిగా. బాగు చేయాలనుకున్నాడు కానీ బాగుపడాలన్న ఉద్దేశం ఎవరిలో ఉండాలా, ప్రజలలో ఉండాలి. అయితే రెండవ అధ్యాయం 1-3 దాకా ఏం చెప్తుంది, మళ్ళా చూస్తున్నప్పుడు తన ప్రజలకు దేవుడి విన్నపం. తన ప్రజలకు దేవుడు ఏం చేస్తున్నాడంట, విన్నపం. అంటే విన్నపము అంటే ఏమిటి, తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని, మీరు పశ్చాత్తాపడండి, నేను మిమ్మల్ని మళ్ళా ఏం చేస్తాను, శిక్షించను, మీ మీద కనికరం చూపిస్తాను. ఇక మీదట మీరు ఏమవుతారంటే నా ప్రజలే అవుతారు. 1వ అధ్యాయంలో ఏమో శిక్షిస్తా అన్నాడు, జాలి చూపించను అన్నాడు, నా ప్రజలు మీరు కాదు అని అన్నాడు కదా. ఒకవేళ మీరు పశ్చాత్తాపము పొందితే మీరేమవుతారంటే ఇంకా ఆశీర్వదింపబడతారు. మీ మీద నేనేం చూపిస్తాను, జాలి చూపిస్తాను, మీరు ఇంకేమవుతారంటే నా ప్రజలే అని తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి మరి ఎలా మార్చబడింది. ఈ 1వ అధ్యాయంలో ఉన్న దుష్టులు ఒక పేపర్ తిరిగితే 2వ అధ్యాయంలోకి మారిపోతారా? మీకు అర్థమవుతుందా నేను ప్రశ్న? 1వ అధ్యాయంలో ఇంత పాపము చేశారు కదా, 2వ అధ్యాయంలోకి వెళ్ళిపోగానే మారిపోతారా? అలా మారిపోయేటట్టయితే చాలా తేలిక కదా మనకి కూడా. అయితే ఆ పనిని ఎవరు చేశారంటే యోషియా తన కుటుంబం ద్వారా చేశాడు. అంటే యోషియా తన కుటుంబం ద్వారా, తన కుటుంబ వ్యవస్థ ద్వారా, యోషియా దేవునికి లోబడడం బట్టి అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా ఏం చేయాలని అనుకుంటున్నాడంటే మార్చాలి అన్న సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. మీరు ఈ సంకల్పాన్ని చూస్తూ ఉన్నప్పుడు, ఈ కుటుంబాన్ని చూస్తున్నప్పుడు మీకు ఎవరైనా గుర్తొస్తున్నారా? నోవాహుకి ఎంతమంది పిల్లలు? 3. ఇతనికి కూడా ఎంతమంది పిల్లలు? 3. అక్కడ దేవుడు కూడా ఎవరిని ఎన్నుకున్నాడు? నోవా. ఇక్కడ దేవుడు కూడా ఎవరిని ఎన్నుకున్నాడు? అంటే ఎప్పుడైనా కూడా దేవుడు తరువాత తరాన్ని మార్చాలి అంటే మనలో ఒకరిని ఎన్నుకుంటాడు. ఆ ఎన్నుకున్న వ్యక్తి ఎలా పని చేయాలి అంటే దేవునికి విధేయుడిగా పనిచేయాలి. ఈరోజు ఒకవేళ మీ కుటుంబం అంతా కూడా ఇశ్రాయేలు జనంగా ఉన్నారనుకుందాం. ఇశ్రాయేలు జనం అంటే ఎవరు? దేవుని మాట వినిన వాళ్ళ, వినని వాళ్ళ? వినని వాళ్ళు. అంటే మన కుటుంబాల్లో కూడా వినే వాళ్ళు ఉన్నారా, వినని వాళ్ళు కూడా ఉన్నారా? వినని వాళ్ళుగా కూడా ఉన్నారు. ఇప్పుడు యోషియా చేయాల్సిన పని ఎవరు చేయాలా? మనమే చేయాలి. ఎలా చేయాలి? ఎలా చేయాలి అంటే యోషియా తన ప్రవర్తన ద్వారా తన ప్రజల మనసును మార్చడానికి సిద్ధపడ్డాడు. చాలా మంది కూడా నోటి మాటల ద్వారా మార్చాలనుకుంటారు, కానీ యోషియా ఎలా మార్చాడంటే తన జీవితాన్ని బట్టి అవతల వాళ్ళ జీవితాన్ని మార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మీరు గమనించినప్పుడు 1వ అధ్యాయంలో శాపాల పాలైపోయే జనాలను యోషియా వచ్చిన తరువాత 2వ అధ్యాయంలో దేనికి పాత్రలు అవ్వాలనుకుంటున్నారు? ఆశీర్వాదానికి పాత్రలు అవ్వాలనుకుంటున్నారు. అంటే కుటుంబంలో ఒక్కడు ఉన్న శపింపబడుతున్న కుటుంబం అంతా కూడా ఏమవ్వగలిగింది? ఆశీర్వదింపబడడానికి అవకాశం ఉండింది. ఒక వ్యక్తి ఎప్పుడు ఆశీర్వదింపబడతాడంట? ఆయన వాళ్ళ యొక్క జీవితాలు మార్చుకున్నప్పుడు ఆశీర్వదింపబడతాడు. అయితే దేవుడు ఆ ప్రజలకు ఏం చెప్తున్నాడు అంటే, ఒకవేళ చూడండి 2వ అధ్యాయం 1వ వచనం, మీరు నా జుడలని మీ సహోదరులతోనూ
జాలి నొందిన వారని మీ స్వదేశీలతోనూ మీరు చెప్పుడి. మీరందరూ కూడా, అంటే మన భాషలో అర్థం కావాలంటే, నేను మీకు తోడే ఉన్నాను అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి. 1వ అధ్యాయంలో ఏమన్నాడు? నేను తోడుగా ఉన్నాడు అన్నాడు. మరి 2వ అధ్యాయంలో ఎందుకు తోడుగా ఉంటున్నాడు అంటే కింద చెప్తూ ఉన్నాడు, నేను దాని బట్టలు పెరికి వేసి పుట్టిన నాటి వలె దానిని దిగంబరాలుగా చేసి పాడుబెట్టి ఎండిపోయిన భూమి వలె ఉంచి దప్పి చేత లయపరచకుండానట్లు మీ తల్లి పోకిరి చూపు చూడకయు దాని స్తంభములకు పురుషులను చేర్చకొనక ఉండినట్లు మీరు ఆమెతో వాదించుడి. అది నాకు భార్య కాదు, నేను దానికి పెనిమిటి కాదు. అంటే దేవుడు యోషియా ద్వారా ఆ ప్రజలకు ఏం చెప్తున్నాడంటే, దేవుడు మిమ్మల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. కానీ మీరు ఏం చేయాలి అంటే మీ వ్యభిచారము మానాలి. అంటే ఇక్కడ వ్యభిచారము అంటున్నాడు అంటే ఒక పురుషుణ్ణి కలుసుకోవడమో ఒక స్త్రీని కలుసుకోవడమో కాదు. వ్యభిచారము అంటే ఏమిటి అంటే ఇది ఆత్మ సంబంధమైన విషయం. బైబిల్లో చూడండి, చాలా కఠినమైన మాటల్లో 2 మాటలు బాగా కనపడతాయి. దేవుడు తన ప్రజలను ఒకసారి బాగా వ్యభిచారులారా వ్యభిచారులారా వ్యభిచారులారా, ప్రవక్తల గ్రంథాలు అన్ని కూడా చూడండి, ఎక్కువగా తిట్లు ఏమైనా ఉన్నాయంటే ఇవే. అయితే ఒకవేళ మనల్ని తెలుగులో బూతులు తిట్టిందంటే చాలా ఉంటాయి, కానీ బైబిల్లో మాత్రం తిట్లు ఏమైనా ఉన్నాయి అంటే వ్యభిచారులారా. తర్వాత 2వది, కొత్త నిబంధనకు వచ్చేపాటికి యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడ ఉన్న ప్రజలను ఏమన్నాడంటే వేషధారులారా. అంటే ఈ 2 పదాలు చాలా కఠినమైన పదాలు, చాలా పెద్ద భూత పదంగా అనుకోవాలి మనం. అంటే ఆ మాట దేవుడు అన్నాడు అంటే ఆ ప్రజలు ఎంత పాపభరితులో మనం ఏం చేయాలంట అర్థం చేసుకోవాలి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే మీరు మీ వ్యభిచారమును మానండి. మీరు వ్యభిచారాన్ని మానకపోతే నేను మిమ్మల్ని దిగంబరులుగా చేస్తాను. దిగంబరులుగా చేసి మొట్టమొదటిగా మీరు ఎలా ఉన్నారో అలా తయారు చేస్తాను. అసలు ఇశ్రాయేలీలు మొట్టమొదటిగా వాళ్ళ జీవితం ఎలా ఉండేది? వాళ్ళ జీవితం ఎలా ఉండేది అంటే వాళ్ళు ఐగుప్తు కింద 430 సంవత్సరాలు ఎలా బ్రతికారు? చాలా సంతోషంగా బ్రతికారు. అంతేనా? బానిసలుగా బ్రతికారు. బానిసలుగా బ్రతకడము అంటే ఏమిటి అంటే అక్కడ ఉన్న అధికారులు, అక్కడ ఉన్న రాజులు ఏదైతే చెబుతారో అది చేయను అనడానికి అవకాశము లేదు. ఖచ్చితంగా చెప్పినట్లుగా ఏం చేయాలంట వాళ్ళు చేయాల్సిందే. అంటే మీరు అందరూ మొట్టమొదటిగా బానిసలుగా ఉన్నారు కదా, ఇప్పుడు మీరు గొప్ప స్థితిలో ఉన్నారు. ఒకవేళ మీరు నా మాటలు వినకపోతే నేను మళ్ళా మిమ్మల్ని ఏం చేస్తానన్నాడు, మొట్టమొదటిగా మీరు ఎలా ఉన్నారో అలా మిమ్మల్ని తయారు చేస్తాను. తయారు చేయడమే కాదు, మిమ్మల్ని పాడు చేస్తాను. ఈరోజు చూడండి, ఒక్కోసారి మనల్ని పాడు చేసేవాళ్ళు మన అమ్మో, మన నాన్నో, మన అన్నయ్యో, మన తమ్ముడో, మన బంధువు వర్గమో అనుకుంటాం. మనల్ని పాడు చేసేది ఎవరో కాదు, మన ప్రవర్తనే. మన ప్రవర్తనే మనల్ని ఏం చేసిద్ది అంట? పాడు చేసిద్ది. మన ప్రవర్తనే మనల్ని ఎలా పాడు చేసిద్ది అంటే వాక్యానికి ఎప్పుడైతే నువ్వు విరుద్ధంగా నడుచుకుంటావో దేవుడే నిన్ను ఏం చేస్తాడు? పాడు చేసేస్తాడు. దేవుడే నిన్ను ఏం చేసేస్తాడు? నాశనం చేసేస్తాడు. ఒకవేళ మీరు గమనించండి, ఇది ఎండాకాలం కదా, మామిడికాయల సీజన్. మీకు ఒక మంచి మామిడికాయ ఇచ్చా, మంచి షేప్ ఉంది. అంటే షేప్ అని ఎందుకు అంటున్నానంటే ఏదైతే మంచి షేప్ ఉండిద్దో ఆ పండు మంచి రుచిగా ఉంది. ఏదైతే షేప్ ఉండిద్దో ఆ పండు నుంచి మంచి సువాసన వచ్చింది. అంటే షేప్ లేనివి రావంటే షేప్ లేనివి రావు, షేప్ లేని రుచి ఉండవు అంటే షేప్ లేనివి తీగా ఉండవు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చెప్పిన షేప్ లో ఉంటే వాళ్ళ జీవితం ఎలా ఉండిద్ది? మంచి సువాసన వచ్చింది. వాళ్ళ జీవితం ఎలా ఉండిద్ది? మంచి తీయగా ఉండిద్ది. ఒకవేళ మంచి షేప్ లేకుండా పైన తొడుగు వరకు పాడైపోయింది అనుకుందాం. దేవుడు ఏమంటున్నాడంటే కొంచెం తొడుగు వరకు పాడై ఉంది కదా, దాన్ని నేను ఏం చేస్తాను? శుభ్రపరిచి మీకు మంచితనాన్ని తీసుకొస్తానన్న. ఇప్పుడు ఒకవేళ ఆ పండు పూర్తిగా పాడైపోయింది, అదే మీ ఇంట్లో ఉంది అనుకుందాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? అదేంటి, పైన కొంచెం పాడైనప్పుడు క్లీన్ చేసుకుని తిన్నాం కదా,
మన మామిడి పండే అప్పుడు కూడా. ఇప్పుడు సగం పాడైపోయిన తర్వాత కూడా అది ఎవరు మామిడి పండు? అది కూడా మనదే. మరి కొంచెము పాడైనా పూర్తిగా పాడైనా అది మన మామిడి పండే అన్నప్పుడు మనం తినాలా లేదా? తినరా? ఎందుకు తినము? కొంచెము పాడైపోయినప్పుడు మాత్రం బాగు చేసే అవకాశం అయితే ఉంది. ఒకవేళ సగం అయితే పాడైపోతే ఖచ్చితంగా ఆ పండుని ఏం చేస్తాం? సరే మన మామిడి పండే కదా ఫ్రిడ్జ్ లో ఉంచుతావా ప్లేస్ ఉందని? పోనీ ఇంట్లో అంటే ఏ వ్యక్తి అయితే పాడవుతాడో దేవుడు ఆ వ్యక్తుల్లో కూడా ఏం చేస్తాడంటే ఇక్కడ చెప్తున్నాడు, పెరికి వేస్తాడంట. పెరికి వేయడం అంటే తీసుకుని పారేయడం. అంటే ఎవరైతే దైవ సంబంధమైన లక్షణాలు సరిగా కలిగి ఉన్నారో, ఒకవేళ చిన్న చిన్న అపరాధములు పాపముల్లో ఉంటే ఆయన ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు ప్రభువారు పేతురు గారు మరి సముద్రంలో మునిగిపోతున్నప్పుడు చెయ్యి ఏం చేశాడు? కాపాడాడు కదా. అలా నిన్ను కాపాడతాడు. ఒకవేళ అతి తీవ్రమైన స్థాయిలోకి మన పాపాలు వెళ్ళిపోయారనుకోండి, అదే దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? విడిచిపెడతాడు. ఇస్కరియోతు యోధాను ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. కాబట్టి దేవుడి బిడ్డలో అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలారా మీ చెడు ప్రవర్తనను మీరు విడిచిపెట్టండి. ఆయన ఏం చెప్తున్నాడంటే నీ తల్లి పోకిరి చూపు అంట. అంటే ఈరోజు పోకిరి చూపు అంటే ఏమిటి? అక్కడ తల్లి అంటే ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలు. వాళ్ళు ఏ చూపులు చూస్తున్నారంట? అది వీళ్ళు పోకిరి చూపులు ఎవరిని చూస్తున్నారు? ఈరోజు కుర్రోళ్ళు చూస్తే పోకిరి చూపులు స్త్రీలను చూస్తారు. కానీ ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల పోకిరి చూపులు ఎవరిని చూస్తున్నారంటే దేవుడిని చూస్తున్నారు. అదేంటంటే దేవుడిని కూడా పోకిరి చూపులు చూడొచ్చా? ఆయనకి శరీరం లేదు కదా, పోనీ ఆయనకి మనకలాగా జుట్టు లేదు కదా, ఆయనకి మనకలాగా కళ్ళు లేవు కదా. అంటే వీళ్ళు చూసే పోకిరి చూపులు అంటే ఏమిటంటే వీళ్ళు దేవుడిని నమ్ముకున్నారు. ఆధారపడేది మాత్రం ఎవరి మీద అంటే దేవుడి మీద కాదు. అప్పుడు బయలు మీద అంటే అన్ని దేవతల మీద వాళ్ళ జీవితాలు ఆధారపడుతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళ ప్రవర్తన ఎలా ఉన్నది అంట? పోకిరి చూపులు. అంటే ఇక్కడ కూడా మీకు నేను ఒక విషయాన్ని తెలియజేస్తాను. మనకి సమస్యలు కాని ఇబ్బందులు కాని ఆపదలు కాని వచ్చినప్పుడు మనము కూడా ఒక్కోసారి తెలియకుండా పోకిరి చూపులు చూస్తూ ఉంటాం. పోకిరి చూపులు అంటే అధికారులను చూస్తాం, రాజకీయ నాయకులను చూస్తూ ఉంటాం, ఇంట్లో పలుకుబడి ఉన్న వాళ్ళని చూస్తాం. కానీ మనము మొదటి నుంచి సంప్రదించాల్సింది ఎవరిని? ఈరోజు ఒకవేళ మీరు గమనించండి, ఈ మైక్ మన దగ్గర ఒక మైక్ ఉంది. అది మనం కొనిన తర్వాత అది రిపేర్ అయింది. నేను కార్ మెకానిక్ కదా, నేను ఇదెంత వస్తువు? ఎంత వస్తువు? నేను ఎంత వస్తువు మెకానిక్ని? ఎంత వస్తువు మెకానిక్? నేను పెద్ద వస్తువు మెకానిక్, దీన్ని బాగు చేయలేనా అని పీకాను అనుకో, ఈ మైక్ ఏమైపోద్ది? బాగు చేయలేను అంటారా? ఖచ్చితంగా చేయలేను. దీన్ని ఎవరి దగ్గర తీసుకుని వెళ్ళాలా? దీని యొక్క ఎక్స్పర్ట్ ఒకళ్ళు ఉంటారు. అలాగే మన జీవితమును ఇచ్చింది ఎవరో తెలుసా? దేవుడు. మన జీవితాన్ని నడిపించాల్సిన విధానాన్ని తెలియజేసేది ఎవరో తెలుసా? దేవుడు. ఒకవేళ సమస్యలు వస్తే ఏ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళాలా? ఆయన దగ్గరికి వెళ్ళాలి. మనం ఆయన దగ్గరికి వెళ్ళడం లేదు అంటే మన చూపులు ఏ చూపులు అంటున్నాడు? ఒకరి చూపులే. అయితే అప్పుడు ఏం చెప్తున్నాడంటే కింద చెప్తూ ఉన్నాడు, మీరు ఆమెతో వాదించుడు. అయితే ఇక్కడ 2 రకాలైన ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. అనేక మంది దేవుణ్ణి నమ్మారు, కొద్దిగా మంది దేవుణ్ణి నమ్మల. నమ్మిన వాళ్ళని ఏం చెప్తున్నాడంటే మీరు నమ్మని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాదించండి. వాదన అంటే ఏంటో చెప్పండి. మీరు ఎప్పుడైనా వాదించారా? దేనికోసం? ఇంట్లో భర్త డబ్బులు ఇవ్వకపోతే, పుట్టినరోజు కేకు రాకపోతే, అంతేనా? అంటే ఎప్పుడైనా మనం వాదనలు ఎలా దిగుతామంటే భౌతికంగా దిగుతాం. ఇప్పుడు ఒకవేళ ఎండాకాలం వచ్చింది కాబట్టి ఇంట్లో ఏసీ లేకపోతే, అంటే మన వాదన అంతా కూడా ఈ శరీరం ఉన్నది కదా, ఈ మట్టి గడ్డలు ఉన్నది కదా, దీనిని కాపాడుకునే వాదన. కానీ దేవుడు దేనికి వాదన చేయమన్నాడంట? ఆత్మ సంబంధమైన వాదన. ఎప్పుడైనా మీ కుటుంబంలో ఆరాధనకి రావడం లేదేంటి? ఇది సరైన పద్ధతి కాదు, సమయానికి ఆరాధనలో కూర్చోవాలి, ఇది సరైన పద్ధతి అనే వాదన ఎప్పుడైనా మన జీవితంలో చేస్తుంటామా? వాదన అంటే మీకు అర్థం కావట్లేదేమో గొడవ లేదా కొట్లాట చేస్తుంటామా? అయితే ఎప్పుడు కొట్లాట చేస్తూ ఉంటాం?
ఒకవేళ కొండలో నీళ్ళు లేకపోయినప్పుడు ఫ్రిడ్జ్ లో బాటిల్ పెట్టినప్పుడు ఇలాంటి వాటికి మాత్రం ఏం చేస్తాం? అసలు ఆ ఊరికి ముందేమొచ్చింది మనకి? కోపం వచ్చింది. కానీ దేవుడు దేనికి కోపం పడమంటున్నాడు? వాక్యానుసారంగా లేని వ్యక్తుల మీద మీరు ఖచ్చితంగా ఏం చేయాలంట? వాదించాలి అని తెలియజేస్తున్నాడు. ఎందుకు మీరు వాదించాలో తెలుసా? వాక్యానుసారంగా ఏ వ్యక్తి అయినా జీవించకపోతే ఆ వ్యక్తి దేవుడిని ఏం చేస్తాడంటే, దేవుడు వాళ్ళని ఏం చేస్తాడంటే విడిచిపెడతాడంట. అదే చెప్తున్నాడు అక్కడ. అది నాకు భార్య కాదు, నేను దానికి పెరిమిటి కాదు అని తెలియజేస్తున్నాడు. అంటే నీకు అర్థమైందా? ఇశ్రాయేలు ప్రజలకు భర్త ఎవరంట? దేవుడు. ఈ వేశ్యకు భర్త ఎవరు? యోషియా. యోషియా మంచోడా, వేశ్య మంచామా? యోషియా మంచోడు. వేశ్య అని తెలిసి కూడా ఏం చేశాడు ఆమెని? ఇశ్రాయేలు ప్రజలు కూడా పోకిరి చూపులు చూసేవాళ్ళని తెలుసు, చెడ్డవాళ్ళని తెలుసు, వ్యభిచారులని తెలుసు, బయలుదేవతలను అనుసరిస్తారని తెలుసు. కానీ దేవుడు ఏం చేశాడంటే యోషియా లాగానే తన ప్రజలను ఏం చేసుకున్నాడంట? పెళ్లి చేసుకున్నాడు, వివాహము చేసుకున్నాడు. అయితే వివాహము చేసుకుంటే వేశ్య ఎప్పుడు తన భర్త మీద చూపులు ఉంటాయా? ఉండవు. వేశ్య చూపులు అంతా కూడా ధనము మీద, ఇతర పొరుగు వారి మీద చూపులు ఉన్నట్లు దేవుడేమో తన ప్రజలను పక్కన పెట్టుకుంటే వీళ్ళు పక్కకు వచ్చి దేవుడిని చూడకుండా ఎవరిని చూస్తున్నారు? వాళ్ళని చూస్తున్నారు. కాబట్టి దేవుడు మరలా చెప్తున్నాడు, నీకు నేను మరలా అవకాశం ఇస్తూ ఉన్నా, నువ్వు ఈసారి ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పశ్చాత్తాప పడ. అంటే ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుడిలో ఏం పడాలని చెప్తున్నాడు మనకి? మీరు ఎప్పుడైనా కూడా వాస్తవానికి నేను టీవీ చూడకూడదు, అది పెద్ద పాపమే. నేను ఒక్కోసారి వస్తున్న బ్రహ్మముడు చూడకూడదు, లేదా నేను ఒక్కోసారి వస్తున్న కొన్ని సీరియల్స్ ఉంటాయి కదా, ఏవి మమతల ప్రేమ మమతలు, ఇలా కొన్ని సీరియల్ ఉంటాయి కదా, ఇవి నేను చూడకూడదు. కానీ నేను దీనికి ఎడిక్ట్ అయిపోయాను. లేదా ఒకవేళ మీ సీరియల్ చూడమండి, జబర్దస్త్ మాత్రమే చూస్తాము, గురువారం మాత్రమే చూస్తాము, లేదా ఈ మధ్య బుధవారం కూడా ఎక్స్ట్రా జబర్దస్త్ వస్తుంది, అది మాత్రమే చూస్తాను అని అనుకుంటారు కదా. ఎప్పుడైనా ఈ దేవుడు ఇది చెయ్యొద్దని చెప్తున్నాడు కానీ నేను చేస్తూ ఉన్నాను అని మీరు ఎప్పుడైనా పశ్చాత్తాపం పొందారా? అయితే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఆయన నమ్ముకున్న వాళ్ళు ఏదైతే తప్పులు చేస్తున్నారో వాటిని ముందు తెలుసుకోవాలి. ప్రతి క్రైస్తవుడే గాని, ప్రతి దేవుని నమ్ముకున్న వ్యక్తే గాని అతనిలో ఉన్న లోపాల ముందు ఆయన ఏం చేయాలంట? తెలుసుకోవాలి. ఒకవేళ నీ లోపం ఏంటో నీకు తెలియదు అనుకోండి, ఏమైపోతావు? మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఇక్కడికి వచ్చిన కొత్తలో రోజు వారధి వెళ్ళిపోయేవాడిని. మనం 12 ఏళ్ల క్రితం ఎదగాలం. ఎప్పుడంట? 12 ఏళ్ల క్రితం. ఇప్పుడు కాదు. వారధికి వెళ్ళాం. అందరూ బాబు ఈత వచ్చా అన్నారు. వచ్చు అన్నా. వస్తే కానీ వచ్చినప్పుడు అక్కడక్కడే కొట్టు అన్నారు. సరే అక్కడక్కడ కొట్టా. ఒక ఆయన అక్కడ దాకా వెళ్దాం వస్తావా అన్నాడు. అక్కడ దాకా అంటే కాలు యువతల నుంచి అవతలకి, మధ్యలో ఎంత లోతుండితే మనకు తెలియదు. మనం ఏమనుకున్నాం, మనకు వచ్చులే అని కొట్టుకుంటూ వెళ్ళిపోయాం. మధ్య దాకా వెళ్ళాక ఆయాసం వచ్చేస్తుందండి అన్న. ఆయాసం వస్తే ఏమైపోతాం ఆటోమేటిక్ గా? అంటే మన లోపము మనకు తెలియకపోతే మధ్యలోకి వెళ్తే ఏమైపోతాం? వెంటనే ఆయన పట్టుకుని అవతలికి విసిరేసాడు నన్ను. అంటే ఒకవేళ అతను లేడు అనుకుందాం కాసేపు, ఇప్పుడు ఏమవుతాం అంటారు? ఒకసారి ఆల్రెడీ కొట్టుకుపోయాం, దేవుడి దేవాలో బతికాం, రెండోసారి కూడా కొట్టుకుపోయాం అనుకోండి, ఏమయ్యేది? మీరు నా మాట్లాడకుండా బతికిపోయే వాళ్ళ. అయితే కాబట్టి ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, ప్రతి మనిషి కూడా అతని బలమేంటో తెలుసుకోవాలి, అతని బలహీనత ఏంటో తెలుసుకోవాలి. ఒకవేళ బలహీనత అనేది సరిగా తెలుసుకోకపోతే అది నీకేం చేసిద్ది అంటే నీకు మరణాన్ని తీసుకువచ్చింది. కాబట్టి ప్రతి క్రైస్తవుడే కానీ, ప్రతి భక్తుడే కానీ మీలో ఏవైతే లోపాలు ఉన్నాయో అది ఒక్కసారి మీరు రీచెక్ చేసుకుంటూ ఉండాలి. అది రీచెక్ చేసుకోవడానికే క్రొత్త నిబంధనలో ఒక కార్యక్రమం దేవుడిచ్చాడు. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఈ విషయాలను క్రొత్త నిబంధనతో పోల్చి మాట్లాడుకుందాం కొద్ది నిమిషాలు. అదేంటి కొత్త నిబంధనతో ఎలా పోలుస్తామో అనేది చూస్తూ ఉన్నప్పుడు, యోషియా తన ప్రజలను రక్షించడానికి ఏం చేశాడంట? పెళ్లి చేసుకున్నాడు. ఈరోజు మరి ఇప్పుడు మనకైతే యోషియా లేడు. యోషియా పెళ్లి చేసుకున్న గోమేరు కూడా మనకి లేదు. గోమేరుతో కన్నా ఇజ్రాయేలు లేదు, లోరుహోమా లేదు, అమీ లేదు, వాళ్ళ పిల్లలు లేరు, యోషియా లేడు, గోమేరు లేదు.
కానీ ఇప్పుడు మనం ఎలా రక్షింపబడతాం? మనం ఎలా రక్షింపబడతామంటే యోషియా లాంటి ప్రవక్త మనకు వచ్చాడు. అందుకే దేవుడు చెప్తాడు, మోషే లాంటి ప్రవక్తను మీ దగ్గరికి నేను ఎవరిని పంపిస్తున్నాడు? ఒక ప్రవక్త. ఆయన వచ్చాడు, ఈయనేమో పెళ్లి చేసుకున్నాడు. ఆయన ఏం చేశాడు? సిలువ మరణాన్ని తీసుకున్నాడు. యోషియాని నమ్మిన వాళ్ళందరూ కూడా పశ్చాత్తాపపడమన్నాడు. నువ్వు కూడా యేసు క్రీస్తును ఒకవేళ నమ్మితే ముందేం చేయాలంటే వినాలి. వినిన దాని తర్వాత ఏం చేయాలంట? విశ్వసించాలి. విశ్వసించిన తర్వాత ఏం చేయాలంట? మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన తర్వాత ఏం చేయాలంట? పశ్చాత్తాపం పొందాలి. తర్వాత ఏం చేయాలి? బాప్తిసము తీసుకోవాలి. యోషియాని నమ్ముకున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బాగుపడ్డారు. ఈ రోజు మన కొత్త నిబంధన కాలంలో ప్రజలకు వచ్చిన ప్రవక్త ఎవరు అంటే యేసు క్రీస్తు. యోషియా అన్న యేసు క్రీస్తు అన్న మీ అందరికీ తెలుసు. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. అంటే ఈ రక్షకుడు ఎవరి కోసమే వచ్చాడంటే మన కోసమే ఆయన వచ్చాడు. అయితే చూడండి, నిర్గమాకాండము దేవుడు మొదటి నుంచి కూడా 19వ అధ్యాయం, దేవుడు మొదటి నుంచి కూడా తన ప్రజలకు చెప్తున్న కామన్ ఆజ్ఞ, కామన్ రూల్ ఒకవేళ ఏమైనా ఉన్నది అంటే 5వ వచనం. నిర్గమాకాండము 19వ అధ్యాయము 5వ వచనం. కాగా మీరు నిర్గమాకాండము 19వ అధ్యాయము 5వ వచనం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశములలో నాకు ఇయ్యబడిన సంపాదమగుదురు. దేవుడు ఏమంటున్నాడు అంటే మీరు నా మాటలు విని నడుచుకోండి. మీరు ఎప్పుడైతే నడుచుకుంటారో సమస్త దేశ జనులో మీరు మా స్వకీయ సంపాదమగుదురు. అంటే దేవుని జనాలు నువ్వు అవ్వాలి అంటే, లేదా దేవుని బిడ్డగా నువ్వు రావాలి అంటే కేవలము ఆదివారం ఆరాధనలో కూర్చున్నంత మాత్రాన, లేదా భక్తిగా ప్రార్థన చేసిన మాత్రాన, లేదా తెల్ల బట్టలు వేసినంత మాత్రాన నువ్వేమవ్వవు? ఆయన బిడ్డవు అవ్వవు. నువ్వు ఆయన బిడ్డ అవ్వాలి అంటే ఏమి చేయాలి అంటే వాక్యానుసారంగా నీ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. కింద చెప్తూ ఉన్నాడు 6వ వచనం. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందులని చెప్పుము. ఇక్కడ యోషియాకు ఈ ఇశ్రాయేలు రాజ్యము పాపభరితంగా ఉందా, నీతి న్యాయంగా ఉన్నదా? పాపం. అలాగైతే ఒకవేళ యేసు క్రీస్తును నువ్వు నమ్ముకుంటే నీ జీవితం ఎలా ఉండాలంటే ఇంకా పాపం ఉండకూడదు. నీ జీవితంలో ఏముండాలి? ఇక్కడ మళ్ళా చెప్తున్నాడు చూడండి, యాజక రూపమైన రాజ్యముగా ఉండాలి. తర్వాత మీ జీవితం ఎలా ఉండాలంటే పరిశుద్ధమైన జనముగా ఉండాలి. అప్పుడు నీ ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, అంటే చూడండి, మోషే అదే చెప్పాడు, యోషియా కూడా అదే చెప్పాడు, క్రీస్తు కూడా అదే చెప్పాడు. అంటే మొదటి నుంచి వస్తున్న ప్రతి ప్రవక్త కూడా దేవుని ప్రజలను దేవుని మాట విని మీ జీవితాలు మార్చుకుని మీలో ఉన్న లోపాలు సరిదిద్దుకొని అందముగా మీ జీవితాన్ని తీర్చిదిద్దుకోండి అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఇక్కడ చాలా మంది ఉన్నాం కదా, సండే స్కూల్ పిల్లలుగా ఉండి స్థానిక సంఘాలకు వచ్చిన వాళ్ళు, ఇప్పుడైతే దేవుడి దేవులో చాలా అందంగా రౌండ్ గా ఉన్నాము. ఒకవేళ మీరు ఎప్పుడైనా లోపల ఫోటోలు ఉంటాయి, తీయండి. మాకు ఆ ఫోటోలకి ఏమాత్రం ఏముండదు, పోలికొండదు. అదేంటి, ఎందుకు పోలికొండదు అంటే అది మేము ఎప్పుడు చిన్నపిల్లలు అంటే ఏమైంది, ముక్కు కారితే తుడుచుకోవడం మాకు తెలియదు, తల దువ్వుకోవడం మాకు తెలియదు, అంటే ఫేస్ కి ఏది అద్దుకోవడం మాకు తెలియదు. పెద్దోళ్ళు అయ్యాక ఇప్పుడు కూడా ఆ ఫోటోలో ఉన్నట్టే ఉన్నామా మనం? ఎందుకు లేము? అది మనమే, ఇది మనమే. కానీ ఇప్పుడు ఏమయ్యా, మనం మెచ్యూర్ అయ్యాం. ఎలాగా? వయసు రీత్యా, ఆలోచన రీత్యా. అప్పుడు మన రూపాన్ని కూడా మన చేతులతో మనమే ఏం చేసామంట, అందముగా తీర్చిదిద్దుకున్నాం. అయితే ఏమైనా నీ శరీర రూపాన్ని ఇంత చక్కగా తీర్చిదిద్దావు కదా, మరి నీ ఆత్మ సంబంధమైన స్వరూపాన్ని ఎప్పుడైనా తీర్చాలన్న అసలు ఆలోచన ఉండగా ముందు అలాంటి ఆలోచన కూడా మనము కలిగి ఉండాలి. మరి మనమే ఎలాంటి ఆలోచన కలిగి ఉంటున్నామంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. వారితో కలిసి మన అందరము శరీరము యొక్కయు
మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కలమవారి వలెను స్వభావ సిద్ధముగా దైవోగ్రత పాత్రులమై మూల భాషలో ఉగ్రత పిల్లలమై ఉంటుంది. ఎవరైతే మీ రూపాన్ని మార్చుకోరో, ఎవరైతే మీరు దేవుణ్ణి తెలుసుకోరో, మీరు దేనికి పాత్రలు అవుతారంట? దేవోగ్రతకు పాత్రలు అవుతారు. దేవోగ్రతకు ఎప్పుడు పాత్ర అవుతారంటే మన అందరము శరీరము, తర్వాత ఏం చెప్తున్నాడంట? మనసు. అంటే ఇక్కడ ఈ శరీరము ఏం కోరుకునేది అంటే మీరు చూడండి, ఎప్పుడూ కూడా ఒకవేళ మీరే వడ్డించే వాళ్ళు అనుకుందాం, మీ వాళ్ళు పక్కన ఒకరు కూర్చున్నారు, మీ వాళ్ళు కాని వాళ్ళు ఒకరు కూర్చున్నారు, మీ చేతిలో మంచి ఐటమ్ ఉంది. మంచి ఐటమ్ అంటే మీరే ఊహించుకోండి, ఏదో ఒకటి నేను చెప్పడం మరలా. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ వడ్డిస్తారు? నిజం చెప్పాలి, అయిన వాళ్ళకే వడ్డిస్తాం. అలాగే చూడండి, మనిషిని కూడా దేవుడు ఏం చేశాడంటే మట్టి నుంచి ఏం తీశాడు? మన్నును తీశాడు. ఈ మన్ను కూడా ఏం కోరుకునేది ఎప్పుడు తెలుసా? దానికి అయినోడనే కోరుకునేది. ఈ మన్నుకు అయినోడు ఎవరు? ఈ లోకమే. ఈ మన్ను ఎక్కడి నుంచి తీయబడింది? దేవుడు పరలోకం నుంచి తెచ్చాడా? ఆయన పరలోకం నుంచి తెచ్చింది ఏంటిది? ఆత్మ. భూలోకం నుంచి తీసింది ఏంటిది? ఈ శరీరం. అంటే ఈ శరీరం ఎప్పుడు కూడా ఏం కోరుకునేది? ఎప్పుడు కూడా దానికి అయినోడు ఎవరైనా ఉన్నారు, దానికి చుట్టం ఎవరైనా ఉన్నారు అంటే ఈ భూమే. ఈ భూమి మీద ఆ ఎదురుగా ఉన్న యాప చెట్ట లేదా వెనకున్న మామిడి చెట్ట కాదు. ఈ భూమి మీద జరిగే నేత్రాశ, శరీరాశ, జీవపు డంబములే ఇది ఏం చేస్తుంది? ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటుంది. అయితే కాబట్టి నువ్వేం చేయాలంటే ఈ శరీరాశలను, ఈ శరీరము దేనినైతే ప్రొటెక్ట్ చేస్తుందో, ఈ శరీరం దేన్ని ప్రొటెక్ట్ చేస్తుంది? ఆత్మను ప్రొటెక్ట్ చేస్తుంది కదా. ఆ రెండూ కూడా ఏమైపోతున్నాయంటే పాడైపోతున్నాయి. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా ఏం చేయాలంటే మీ శరీరాన్ని, మీ ఆత్మను కూడా ఏం చేయాలంట? బాగు చేసుకోవాలి. అదేంటి శరీరాన్ని బాగు చేసుకోవడం అంటే మాకు షుగర్ ఉందండి రోజు మందులు వేసుకోవాలా అంటారా? అది కాదు నేను చెప్పేది. ఇప్పుడు చూడండి చాలా మంది ఏమనుకుంటూ ఉంటారు అంటే ఇక్కడ వ్యభిచారము అంటే ఏంటంటే ఒక పురుషుడితోనో ఒక స్త్రీతోనో అన్యులతో చేసే దానిని వ్యభిచారం అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనము. నేను మీతో చెప్పినది ఏమనగా ఒక స్త్రీని వ్యామోహపు చూపుతో చూచే ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడు. ఇక్కడ చిన్న అబ్జర్వేషన్ చేద్దాము. ఇతను ఏ చూపుతో చూశాడంట? వ్యామోహపు లేదా మోహపు చూపుతో చూశాడు. చూసింది ఎవరు? కన్ను. పాడైపోయిందేంటి? హృదయమందు. చూసిందేమో అవయము, పాడైపోయింది ఏమిటంట? మనసు. నీ కన్ను చెడ్డదైతే నీ హృదయం కూడా ఏమైపోయింది అంటున్నాడు. అంటే ఇక్కడ మన శరీరాన్ని సబ్బుతో శుభ్రపరచుకోవడమో సున్ని పిండితో శుభ్రపరచుకోవడమో కాదు, కానీ వాక్యము ద్వారా మన శరీరాలన్నిటినీ కూడా బంధించాలి. అదేంటి శరీరాలు బంధించాలి? గొలుసులు ఏమైనా కొనుక్కోమంటారా అంటే గొలుసులు కొనుక్కోమని కాదు నా ఉద్దేశం. దేవుడు ఎక్కడైతే కొన్ని చేయొద్దన్నాడో అక్కడ మనం ఏం చేయాలంటే మన శరీరాలతో ఆ పనులను చేయకూడదు. అంటే మనం పోట్లాటకు దిగకూడదు, బూతులు మాట్లాడకూడదు, అబద్ధాలు ఆడకూడదు, మన కళ్ళతో చెడ్డవాటిని కూడా మనము చూడకూడదు, వ్యామోహపు ఆలోచనలు కూడా మనము చేయకూడదు అని చెప్తూ ఉన్నాడు. అయితే కానీ మనందరము కూడా ఏమైపోతున్నామంటో తెలుసో తెలియకో ఆ తప్పిదాలే చేస్తూ ఉంటూ ఉన్నాం. మరి ఆ తప్పిదాలు చేస్తూ ఉంటే ఆ ప్రజలకేమో యోషియా ఉన్నాడు, మనకి ఎవరు ఉన్నారు? అదే చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, అదే 2వ అధ్యాయంలో 1వ వచనం చెప్తూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా మన అందరము కూడా ఈ శరీర ఆశలు, ఈ మనసు ఆశల ప్రకారంగా మన అందరము కూడా ఏం చేసామంట? మనం దేనిని కూడా బంధించుకోలే. మనం బంధించుకోలేదు కాబట్టి మనం ఏమైపోయామంట? అపరాధముల చేత చచ్చిపోయాం. ఇంకా మీకు చెప్పాను కదా, మన సామర్థ్యత ఏంటో మన బలహీనత ఏంటో మనం బాగా తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మనం ఏమైపోతాం? చచ్చిపోతాం. అప్పుడు ఈ చచ్చిపోయిన వ్యక్తులను
పాడైపోయిన ఇశ్రాయేలు కాపాడడానికి యేషయా వచ్చినట్టు మనం చచ్చిపోయిన పాపిష్టమైన జనాల కోసం ఎవరు వచ్చారంటే యేసు వచ్చాడు. ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించారు. అంటే మనము క్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి అని చాలా మంది అడుగుతూ ఉంటారు. క్రీస్తుని ఎందుకు బాప్తిసం తీసుకోవాలని అడుగుతూ ఉంటారు. క్రీస్తు నిన్ను ఏం చేయగలడంట? బ్రతికించగలడు. క్రీస్తు మాత్రమే ఈ లోకానికి ఏమై ఉన్నాడంట? రక్షకుడు అయి ఉన్నాడు. చూడండి, ఆయన మనకు ఆత్మ సంబంధమైన జీవమును లేదా ప్రాణమును ఇచ్చేవాడు ఎవరంటే ఈ లోకంలో యేసు ప్రభు మాత్రమే. అంటే ఆయన నీ శరీరాన్ని కాపాడగలడు, నీ ఆత్మను కాపాడగలడు, ఆయన నీ జీవాన్ని కూడా ఇవ్వగలడు. అందుకే లోకంలో ఒక బైబిల్లో ఒక మాట ఉంటుంది. ఏంటి అన్నమాట? నేనే మార్గమును, నేనే సత్యమును, నేను తప్ప. అంటే ఆయన తప్ప. ఇప్పుడు ఒకవేళ మనమే ఉన్నాం అనుకోండి, మీ అందరికీ మొదటి ట్రిప్ లో పెళ్లి అయిపోయిందేమో నాకు తెలియదు. ఇప్పుడు పెళ్లి చూపులకు వెళ్ళాం అనుకోండి, పెళ్లి కొడుకు వచ్చాడు, మనకు నచ్చలేదు అనుకోండి, రిజెక్ట్ చేస్తే ఇంకోటి దొరుకుతాడా లేదా? ఒకవేళ మీకు అక్కడ చికెన్, మటన్, ఫిష్ ఉంది, పెరుగు ఉంది, ఆ నాన్ వెజ్ తిన్న వాళ్ళు అందరూ కూడా ఏం తినచ్చు? పెరుగు తినచ్చు. ఒకవేళ నాన్ వెజ్ కావాలనుకున్న వాళ్ళు ఏం తినచ్చు? ఫిష్ తినచ్చు. అంటే ఒకటి కాకపోతే ఇంకొక ఆప్షన్ భూమి మీద ఏదో ఒకటి భర్త ద్వారా ఉంది, పిల్లల ద్వారా ఉంది, అన్ని ఆప్షన్స్ జీవితంలో ఉన్నాయి. కానీ నమ్ముకునే విషయంలో మాత్రం ఆప్షన్లు ఒక్కళ్ళే ఉన్నారు. ఆప్షన్ ఎవరు? యేసుక్రీస్తు. చాలా మంది ఏమనుకుంటారంటే ఆప్షన్ ఉందేమో అని అనుకుంటారు. కానీ మనకు ఆప్షన్ నేను తప్ప వేరొకడు ఎవరు కూడా లేరు అని మనం తెలుసుకోవాలి. అయితే ప్రతి వ్యక్తికి కూడా రక్షింపబడిన వారికి అంటే యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే వాళ్ళ జీవితాలను ముందుకు తీసుకువెళ్లేవాడిగా, బ్రతికించేవాడిగా ఉంటాడని దేవుడి వాక్యం అయితే తెలియజేస్తుంది. అయితే యేసు అంటే ఇప్పటిదాకా పాపముతో ఉన్న వాళ్ళు యేసును నమ్మిన తర్వాత ఏమవుతారంట? బ్రతుకుదురు అని అంటున్నారు. అయితే మనము కూడా దేవుణ్ణి నమ్మి మనము నమ్మకంగా జీవించకపోయామనుకోండి, మనము బ్రతకడానికి అవకాశం. అంటే యేసును కేవలం నమ్మితే కాదు, నమ్మిన దాని ప్రకారంగా కూడా ఏం చేయాలంట? జీవించాలి. మొదటిది నమ్మాలి, రెండోది నమ్మిన విధముగా జీవించాలి, రెండోది మన ప్రవర్తన ఎలా ఉండాలంట? అంటే మనల్ని మనం మెచ్చుకునే విధంగా కాదు. మొన్న కూడా శుక్రవారం చెప్పా, ఎవరు మెచ్చాలంట మన ప్రవర్తనను? మన యోగ్యమైన ప్రవర్తనను దేవుడే మెచ్చాలి. ఈరోజు చాలా మంది మనకు మనమే మార్కులు వేసుకుంటాం. మనం చాలా భక్తిగా ఉన్నాం, చాలా విశ్వాసంగా ఉన్నామని. కానీ మన ప్రవర్తన ఎలా ఉండాలంటే వాక్యానుసారమైన ప్రవర్తనగా ఉండాలి. మరలా చెప్తా చూడండి. మొదటిది క్రీస్తుని నమ్మాలి, నమ్మిన ప్రకారంగా జీవించాలి, ఆ జీవితంలో లోపాలు లేకుండా వాక్యానుసారంగా దానిని ముందుకు తీసుకువెళ్ళాలి. అందరికీ వేలెత్తి చూపే మన చేతులే, అందరినీ అనే మన నోరులే, మనకు తెలియకుండా మనము కూడా ఒక్కోసారి వ్యభిచారులాగా ఉంటూ ఉంటాం. మనం ఒక్కోసారి ఏం చేస్తాం? చాలా మందిని కాంట్రవర్సీ చేస్తూ ఉంటాం, పాయింట్ అవుట్ చేస్తుంటాం, వాళ్ళు చెడ్డవాళ్ళు అని. కానీ మనకు తెలియకుండా మనం చెడ్డ చూపులు చూసాము అంటే మనం కూడా ఏమైనట్టే? చెడ్డవాళ్ళము, వ్యభిచారులమైనట్టే. మనము దేవుని నమ్మకపోయినా మనం ఏమైనట్టే? చెడ్డవాళ్ళమైనట్టే. ఒకవేళ నమ్మి వాక్యానుసారంగా జీవించకపోయినా ఏమైనట్టే? చెడ్డవాళ్ళమైనట్టే. మొన్న ఒక వీడియో చూస్తున్నా, సోషల్లో 34 వచ్చిందంట, గొడవ పడుతుంది రిపోర్టర్తో. ఏంటండి 34 వస్తే ఫెయిల్ చేస్తారా? ఏం ప్రభుత్వం అండి ఇది అంటున్నారు. ఈ ప్రభుత్వం కాదు, ఎన్నో సంవత్సరాల ప్రభుత్వం నుంచి 34 వస్తే ఏమంటారు? వాళ్ళు కూడా ఫెయిలే అంటారు. అంటే ఈరోజు చాలా మంది అవగాహన లేక, ఈరోజు చాలా మంది కూడా క్రైస్తవులు అనే అవగాహనలో ఉండిపోతూ ఉన్నారు. కానీ క్రైస్తవులు అంటే ఏమిటంటే క్రీస్తును నమ్మిన వాళ్ళు, నమ్మిన ప్రకారము జీవించిన వాళ్ళు, జీవిత విధానాలను కొనసాగించే వాళ్ళుగా దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అలా బ్రతికే వాళ్ళందరినీ దేవుడు ఏం చేశాడంటే కూడుకోమన్నాడు. ఈరోజు లోకంలో ఒక ఆమె నాతో అంటుంది, ఇత్తడి బిందుల దగ్గర, తర్వాత స్టీల్ బిందులు ఎక్కడ పెట్టాలా? స్టీల్ బిందుల దగ్గర, బంగారు వస్తువుల దగ్గర. అంటే ఏ పాత్రకు తగ్గ విలువ ఆ పాత్ర తగ్గ స్థానంలో మనం పెట్టాలి. ఈ లోకమంతా దేంతో నిండిపోయిందంట? పాపంతో. ఇప్పుడు క్రీస్తు ద్వారా నిన్ను రక్షింపబడ్డావు కదా, ఇప్పుడు నిన్ను అక్కడే ఉంచుతాడు ఆయన. అక్కడి నుంచి నువ్వేం చేశాడంట? వేరు చేశాడు. వేరు చేసిన దానిని ఏమన్నాడంటే క్రీస్తు సంఘము అన్నాడు.
ఈ పేర్ల ద్వారా దేవుడు ఆ ప్రజలకు శిక్షిస్తానని తెలియజేసినట్టు క్రీస్తు సంఘము ద్వారా నిన్ను రక్షిస్తానని కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ లోకంలో ఏదైనా నిజమైన సంఘం ఉన్నది అంటే, ఈరోజు చాలా మంది అంటారు నేను బయట బాప్తిసం తీసుకున్నా అది చెల్లదంటే అది చెల్లదు. ఎందుకని ఆ సంఘము ఎవరి సంఘము కాదు? క్రీస్తు సంఘము కాదు. అదేంటి క్రీస్తు సంఘము కాదు అంటే, అవును క్రీస్తు సంఘం అయితేనే క్రీస్తు బోధ ప్రకారంగా ఉండిద్ది. వేరే సంఘము వాళ్ళ ఆలోచన ప్రకారంగా, అంటే పేరులో ప్రాధాన్యత ఉన్నదంటే అవును ఖచ్చితంగా పేరులో ఏముంది? ప్రాధాన్యత ఉంది. ఆ పేరుకు సంఘములో కూడా ఏమున్నదంట? ప్రాధాన్యత ఉన్నదని మనము తెలుసుకోవాలి. అయితే వాళ్ళందరికీ ఏం చేస్తున్నాడండి చూడండి, 1 కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. 1 కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకు శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. ఎవరైతే క్రీస్తునందు బాప్తిసం పొందారో వాళ్ళందరూ కూడా ఎవరిని నమ్మాలంటున్నాడు? క్రీస్తుని నమ్మాలి. క్రీస్తు అతనికి ఏమై ఉన్నాడంట? శిరస్సు. అంటే ఈరోజు నువ్వు క్రీస్తుని నమ్మావంటే నీకు శిరస్సు ఎవరై ఉండాలా? క్రీస్తు అయి ఉండాలా. ఆయన శిరస్సు అయి ఉంటే నువ్వేమై ఉన్నావు? అవయవాలు అయి ఉన్నావు. ఇప్పుడు మీరు చూడండి, మీరు కూడా కొన్ని సినిమాల్లో ఎవరికైనా టెంపర్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ చూపించేది ఏంటి పార్ట్? బాడీ పార్ట్లో బ్రెయిన్ లో నరాలు జిమ్ 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 అని స్పీడ్కి వెళ్తున్నట్టు చూపిస్తూ ఉంటా. అంటే ఈ బాడీని కంబైన్ చేసేది ఏదైనా ఉన్నది అంటే ఏదది? ఈ బ్రెయినే. మీరు చూడండి, ఈ బ్రెయిన్ కి 4 భాగాలు ఉంటాయి. ఈ ఎదర భాగము మాటలు, కళ్ళు, చెవులు, నోరు, ఇవి. ఈ వెనక భాగము ఆలోచన. అందుకే చిన్న మెదడు చిరిగిందా ఏంట్రా పిచ్చగా మాట్లాడుతుంటే, అంటే పెద్ద మెదడు కూడా మనకేముంది? ఉంది. అంటే చిన్న మెదడు కొన్ని ఆపరేట్ చేస్తుంది, పెద్ద మెదడు కొన్ని ఆపరేట్ చేస్తుంది మన భాషలో. అంతేనా? ఈ రోజు ఒకవేళ క్రీస్తులో బాప్తిసం పొందిన తర్వాత నీ మెదడులో ఎవరుండాలంట? అంటే నీకు ఇంకా చిన్న మెదడు లేదు, నీకు పెద్ద మెదడు లేదు, నీ మెదడు అంతా ఎవరు ఉండాలంట? క్రీస్తు ఉండాలి. అయితే మన మెదడులో ఏం చేస్తామంటే ఒక పక్కన మూలకు దోసేస్తాం. ఎవరిని? అంటే బైబిల్ కూడా ఇంటికి వెళ్ళాక ఎక్కడ దోసేస్తాం? పక్కన దోసేసినట్టు క్రీస్తుని కూడా బుర్రలో ఎక్కడో పాటుకు దోసేస్తాం. మిగతా అంట సగం భర్తకి, సగం పిల్లలకి, సగం అమ్మాయి పెళ్లికి, సగం అప్పులకి, సగం సొంత ఇల్లు లేదు దానికి. క్రీస్తు ఎక్కడ ఉన్నాడంటే ఉన్నాడండి. ఎక్కడ ఉన్నాడు? బ్రెయిన్ లోనే. అదే బ్రెయిన్ లో ఎక్కడ? ఎక్కడో ఉన్నాడు. ఈరోజు చూడండి, సైన్స్ ఒక పాఠం చెప్తుంది. ఇక్కడ పీయూష్ గ్రంథి అని ఉంటది. ఇక్కడ ఏముంటది? ఇక్కడ గట్టిగా ఒక దెబ్బ తగిలితే కోమలోకి వెళ్ళిపోతాం, గట్టిగా ఒక దెబ్బ తగిలితే చచ్చిపోతాం. అంతేనా? అంటే ఈ బ్రెయిన్ అనేది సరిగ్గా లేకపోతే ఈ శరీరం అంతా ఏమైపోయింది? పాడైపోయింది. అంటే ఈ బ్రెయిన్ లోను పాపాన్ని నింపుకుంటే, ఈ బ్రెయిన్ లో లోకాన్ని నింపుకుంటే ఈ శరీరం అంతా కూడా ఏమైపోతుందంట? చచ్చిపోయింది. కాబట్టి ఈ బ్రెయిన్ అంతా కూడా ఎవరిని నింపుకోవాలి? అదేంటంటే హృదయం అంతా నింపుకోవాలని పాట విన్నాను, హృదయం అంతా నింపుకోవాలని వాక్యం విన్నాను. మీరేంటి బ్రెయిన్ లో నింపుకోమంటున్నారంటే అది నేను చెప్పట్లా. దేవుడు ఏమంటున్నాడు? శిరస్సు ఎవరై ఉన్నారంట? క్రీస్తు. అంటే ఈ శిరస్సు ఎవరు? క్రీస్తు. నువ్వేమై ఉండాలా? అవయవాలు. అంటే ఇది ఏదైతే చెప్పిందో ఇది ఈరోజు చూడండి, ఒకవేళ ఇందాక చెమటలు ఇలాగ వెళ్తున్నాయి కదా, ఇలా వెళ్తుంటే నోట్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. నోట్లోకి వెళ్ళిపోతుందని నోరు చెప్తుందా నా బుర్రకి? దేనికి చెప్తుంది? కాలుకి చెప్తుందా తుడుచుకోవాలి? దేనికి చెప్తుంది? చేతికి చెప్తుంది. అసలు ఈ బ్రెయిన్ కి ఈ చేతికి ఏం సంబంధం అంటే, అవును సంబంధం ఉంది. ఈ బ్రెయిన్ ఏదైతే చెప్పిద్దో, ఏదైతే అవసరమై ఉండిద్దో ఆ అవయవానికి ఆ యొక్క శరీరము వెళ్ళిద్ది. చూడండి, పక్షవాతం వచ్చిన వాళ్ళు వాళ్ళ మీద ఏగవాళ్ళతో తెలియదు. సరే ఏగగా తెలియదు అనుకున్నా, దోమ కుట్టినా తెలియదు, దోమగా బల్లి కుట్టినా లేదా జర్రు కుట్టినా తెలియదు, పాము కుట్టినా తెలియదు. ఎందుకంటే ఎందుకు లేదంటే అప్పుడు కేసు హిస్టరీకి వెళితే బ్రెయిన్ లో ఏమై ఉందంటే బ్లడ్ క్లాట్స్ ఉన్నాయంట. ఏమై ఉంటాయంట? మీ బ్రెయిన్ లో కూడా ఈ లోకం సంబంధించిన బ్లడ్ క్లాట్స్ అన్ని ఉండిపోయాయి. అందుకే అలాంటి ఎంత చెమటలో కక్కి చెప్పినా, గొంతు అరిగిపోయినట్టు చెప్పినా నీ శరీరాలు నీ మనసులు ఏమవ్వట్లా? స్పందించట్లా. దానికి గల కారణం ఎవరు అంటే మీ ఆలోచనలే. ఫస్ట్ ముందుగా మనం ఏం చేయాలంటే యేసుని నమ్మాలి. నమ్మిన తర్వాత ఆయన శిరస్సుగా భావించాలి. ఆయన ఏదైతే చెప్తాడో, చెమటలు తుడుచుకోండి అంటే ఈ చెయ్యి ఏం చేసేదంటే ఈ కచ్చిపు ఇలా తుడుచుకునిద్ది. ఎక్కడ కాలుతుంది కదా అని ఇక్కడ తుడుచుకుంటాం మనం. ఎందుకు తుడుచుకోము?
అక్కడే తుడుచుకుంటాం. అలాగే ఒకసారి నువ్వు క్రీస్తుని నమ్మిన తర్వాత ఆయన చెప్తాడు మీలో లోపం లేదో అని. అసలు ఎప్పుడైనా మీ మనసు కింద మీకు అడిగా కదా, టీవీ చూడకూడదు, యూట్యూబ్ చూడకూడదు, లేదా రకరకాలుగా మేము కూడా అంటుంటా. 6 ఏళ్ల నుంచి మావిడి చెప్తూనే ఉన్నా, రేపటి నుంచి బైబిల్ ఎరగదీసి చదివేస్తా అంట. అంటే 2 రోజులు చేస్తా, ఖచ్చితంగా 2 రోజులు చేస్తా. మొన్న కూడా వాకింగ్ చేసేద్దాం. మళ్ళీ వాకింగ్ ఎలా అనుకున్నారు, పొద్దున్న సాయంత్రం. ఒక పూటకే దిక్కు లేదు, మళ్ళీ 2 పూటలు పెట్టా, 2 పూటలు పెట్టా. 2 పూటలు పెట్టి 5 రౌండ్లు వేద్దాం. ఎక్కువ వేస్తే మళ్ళీ హార్ట్ స్ట్రోక్ వచ్చిద్దేమో, కార్డియాక్ కరెక్ట్ అయిద్దేమో, 5 రౌండ్లు వేద్దాం. సరే వస్తూ ఫుడ్ జంక్షన్ ఏదో ఎక్సర్సైజ్ చేస్తున్నారు, సరే చేద్దాం ఒక 5 నిమిషాలు అనుకున్నా. చెమట్లు పట్టేస్తున్నాయి. చెమట్లు పట్టింది నేను చేయడాన్ని బట్టి కాదు, ఎండలో చేస్తున్నా. చేసేది కూతంతా, చెమట ఎంత పడుతుంది, ఊరంతా పడుతుంది. కాబట్టి ఆ 2 రోజులు చేసా. ఇంక 3 రోజులు కొన్ని కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. 4వ రోజు నైట్ ప్రార్థన లేట్ అయింది. ఇంకేమైపోయింది, అదంతా స్కిప్ అయిపోయింది. అంటే నేను ఏం చెప్తున్నాను అంటే దృష్టి పెట్టాలి. మనం క్రీస్తులో బ్రతికిన తర్వాత ఎక్కడైతే లోపములు ఉన్నాయో స్పెసిఫిక్ గా దాని మీద ఏం పెట్టాలా, దృష్టి పెట్టాలి. ఒకవేళ దృష్టి పెట్టకపోతే నీ శరీరం, మొన్న కూడా ఆయన భోజనం చేస్తుంటే సేవ ఎలా ఉందో అయితే అడగల, ఏంటి పొట్ట పెరుగుతుంది అంటున్నాడు. ఆయన అడగాల్సింది సేవ పెరిగిందా లేదా, పొట్ట పెరిగింది అన్నాడు. వాస్తవానికి నేను వేసే షర్ట్లని 7-8 ఏళ్ల క్రితం షర్ట్లు, కాబట్టి పొట్ట కొంచెం టైట్ గానే ఉంటది. కాబట్టి అవునా అన్నా. సరే సైకిల్ కొనుక్కో అన్నాడు. ఆయన సైక్లింగ్ చేస్తాడు, 70-80 కిలోమీటర్లు తిరుగుతాడు, నన్ను తిరగమంటున్నాడు. నేను 5 నిమిషాలు 5 రౌండ్లు వేయట్లేదు, 70-80 కిలోమీటర్లు నేనే తిరుగుతా. మళ్ళీ ఆ సైకిల్ కొనాలంటే 10,000 సైకిల్, ఆయన 2,000-3,000 సైకిల్ ఆయన తొక్కడు. ఆయనతో తిరిగితే మనం కూడా ఏం కొనాలా, ఆ 10,000 సైకిల్ కొనాలా. మళ్ళీ ఆ 10,000 మనం ఏం చేయాలా, మళ్ళీ ఎందుకు ఈ బాధ. కానీ చేస్తే మన శరీర అవయవాలు ఏమవుతాయి అంటే ఒక రకమైన, ఇంత చెప్పే కదా, మోడకే షేప్ అని, ఆరోగ్యమైన షేప్ అని. అలాగే నేనైతే మిమ్మల్ని సైకిల్ తొక్కండి, 80 కిలోమీటర్లు తిరగండి, వాకింగ్ చేయండి అని చెప్పను. కానీ క్రీస్తు వాక్యము ద్వారా మిమ్మల్ని మీరు ఏం చేసుకోండి అంటే శోధించుకోండి. వాక్యం ఏం చెప్తుంది, నేను ఎలా ఉంటున్నా. అప్పుడు ఖచ్చితంగా నీ భర్త నువ్వు చెప్పక్కర్లా, వాళ్ళే ఏం చేస్తారు, నీ భార్యకు నువ్వు చెప్పక్కర్లా, నీ ప్రవర్తనను బట్టి వాళ్ళు ఏం చేస్తారంట, మారిపోయే అవకాశము అనేది ఉంటుంది. కాబట్టి నీకు కమాండ్ ఇచ్చేది ఎవరంటే క్రీస్తు అయి ఉండాలి. క్రీస్తుకి కమాండ్ ఇచ్చేది ఎవరు, దేవుడు. చూడండి, క్రీస్తు తండ్రి మాట ప్రకారం జీవిస్తాడు, మనము క్రీస్తు మాట ప్రకారంగా జీవిస్తాం. అయితే సంఘము కూడా ఎవరి మాట ప్రకారంగా జీవించాలంటే క్రీస్తు ప్రకారమే జీవించాల్సిన అవసరం అయితే ఉన్నది. అంటే దేవుణ్ణి ఆరాధించేటప్పుడు నువ్వే ఇతర వాటి వైపు అనగా దేవతల వైపు, దేవుని వైపు వ్యామోహం చూపు ఆలోచనలు ఉన్నాయి అంటే నువ్వు క్రీస్తుని సరిగ్గా, దేవుణ్ణి సరిగ్గా ఏం చేయలేవంట, ఆరాధించలేవు. అంటే మనము స్థానిక సంఘానికి వచ్చామంటే మన దృష్టి అంతా కూడా దేని మీద పెట్టాలా. ఈరోజు ఒక్కోసారి దృష్టి అంతా ఎక్కడ పెడతామంటే, మొన్న కూడా ప్రార్థనకి వెళ్ళా, కొత్త బండి కొన్నాం కదా, మరి కొంతకాలం ఎలా ఉంటది, చీకటికి కూడా పట్టా వేస్తున్నాం, పట్టా కూడా కాదు దుప్పడేస్తున్నాం. అలాగా కొత్త బండి పెట్టి మనసులో ఆగుతుంది, ఎవరైనా గుద్దుకుని పోతాడేమో, కొంచెం పక్కకి వెళ్ళి పెడదాము. మళ్ళీ పక్కన పెట్టాక మైకిల్ గారు సరే బయట ఇక్కడ వద్దు, ఆ లోపల పెట్టరా అంటున్నాడు. ఎందుకులే లోపల కూర్చున్నాం కదా. అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే జన్మించిన తరువాత కొత్తగా కొన్న వస్తువు మీద ఎలా శ్రద్ధ చూపుతావో ఈ కొత్తగా వచ్చిన ఆత్మ మీద కూడా ఏం చూపించాలంట, శ్రద్ధ చూపించాలి. ఆ శ్రద్ధను కలగజేసేది ఎవరో తెలుసా, స్థానిక సంఘమే. అంటే ముందు నువ్వు శ్రద్ధ దేని మీద చూపించాలి, సంఘము పట్ల. అంటే సంఘానికి ఒకవేళ నువ్వు నిర్లక్ష్యానికి వస్తే నీలో ఏమి రాదు, శ్రద్ధ రాదు. ఒకవేళ నీలో శ్రద్ధ రాకపోతే నీ శిరస్సు ఎవరై ఉండరు, శిరస్సు క్రీస్తు అయి ఉండకపోతే నువ్వు కూడా ఏం చేసినట్టే వ్యామోహపు చూపు కలిగిన వ్యక్తివి, వ్యభిచారివి, వేషధారివి, పోకిరి చూపులు కలిగిన వ్యక్తివి. ఇవన్నీ కూడా ఎవరు తిడుతున్నారు, అనిల్ తిడుతున్నాడా, అనిల్ కాదు, దేవుడే తిడుతున్నాడు. కాబట్టి మనం ఎలా ఉన్నాము అనేది ఆలోచన చేయాలి. చూడండి, మరి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం, అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 51వ వచనం. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 51వ వచనం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యములను లోపరచ నల్లని వారులారా, మూల భాషలో వంచని మెడగలవారులారా, హృదయములందు చెవులందు సున్నతి పొందని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. అంటే ఎవరైతే దేవుని వాక్యాన్ని వినరో, ఎవరైతే వాక్యం మీద దృష్టి పెట్టరో, ఎవరైతే దేవుని సంఘము పట్ల నిర్లక్ష్యాన్ని వహిస్తారో వాళ్ళందరూ కూడా ఎవరంటే ముష్కరులారా.
మీరందరూ ఎవరిని బాధపరుస్తున్నారో తెలుసా? మీ స్థానిక సంఘ సువార్థికులు కాదు, దేవుణ్ణే. అంటే మీరు దేవుణ్ణే బాధపరిస్తే దేవుడు మిమ్మల్ని ఎలా ఆశీర్వదిస్తాడు? అప్పుడు దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. మీ మీద ఏం చూపిడు? జాలి చూపిడు. మిమ్మల్ని ఏమంటారు? మీరు నా ప్రజలు కూడా కాదంటాడు. అంటే ఈరోజు మీకు అర్థమవుతుందా? అయితే ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకుందాం. మీరందరూ దేవుడి ప్రజలేనా? మీరు దేవుని ప్రజలైతే మీరు ఎలా ఉండాలా? శిరస్సు దేవుడై ఉండాలి. ఉన్నాడా? క్రీస్తు అయి ఉండాలి. ఉన్నారా? మీరు నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేని పట్ల? వేసే బట్టల పట్ల కాదు, ఉండే స్థానిక సంఘం పట్ల. తర్వాత మీరు ప్రతి నడవడిక కూడా ఎలా ఉండాలంట? వాక్యానుసారంగా ఉండాలి. ఉన్నాయా? ఒకవేళ ఇవేమీ లేకుండా నేను ఆదివారం మాత్రం పెద్ద బైబుల్ తీసుకొస్తాను, నాకు తగ్గ బైబుల్ కాదు ఇది, ప్రసంగించాలంటే ఇదే బరువు ఎక్కువైపోతుంది అన్నమాట. అంటే ఇది పట్టుకెళ్తే గొప్ప పెద్ద సేవకుడు అనుకుంటారేమో. అంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కొంటున్నారు ఇలాగా. అంటే ఎందుకు కొంటున్నారు అంటే పెద్ద బైబిల్ అయితే బాగా కనపడిద్ది అని. అంతేనా? ఈరోజు మీరు కూడా చాలా మంది ఏమనుకుంటారంటే పెద్ద పెద్ద స్థానిక సంఘాలకి వెళ్తే అదే నిజమైన సంఘం అనుకుంటాం. అంటే వస్తువు పరిమితిని బట్టి, స్థలము పరిమితిని బట్టి, కుర్చీల యొక్క క్వాలిటీని బట్టి పరిగణించబడదు సంఘము. సంఘము ఎలా పరిగణించబడిద్ది అంటే వచ్చిన వ్యక్తి యొక్క నీతిని బట్టి, సంఘంలో జరుగుతున్న కార్యమును బట్టి, వీళ్ళిరువురు కూడా స్తుతిస్తున్న దేవుణ్ణి బట్టి దానికి ఏమొచ్చిందంట? విలువ వచ్చింది. అందుకే దేవుడు అంటారు మీరందరూ కూడా విలువ పెట్టి కొనబడి వారిని కనుక మన అందరం కూడా ఏమయ్యామంట? అంటే చాలా మంది ఇంత చిన్న స్థానిక సంఘమా అండి, అబ్బో మనం ఎందుకు లేని అంటారు. అంటే స్థానిక సంఘాన్ని పెద్దగానో చిన్నగానో మనం చూడకూడదు. మనం ఎలా చూడాలి అంటే వాక్యానుసారంగా ఉందా లేదా. అక్కడ చెప్తున్నాడు మూల భాషలో వంచని మెడగలవారు లారంట. అంటే మీ మెల్ల ఎవరు వంచలేకపోతున్నారు. ఏ విషయంలో? చూడండి, చాలా మంది దేవుడి విషయంలో ఎన్నిసార్లు చెప్పినా ఏం చేస్తూ ఉంటారు? ఏదైతే వద్దంటామో అదే చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా కూడా, నేను ఒక్కసారి విన్నానండి, టయానికి రావాలని, ఇప్పుడు దాకా నా జీవితంలో టయానికే వచ్చాను అన్న వాళ్ళ చేతులు ఎత్తండి అంటే ఎన్ని చేతులు లెగుస్తాయి? ఒకవేళ ఆరాధన ఎన్ని పరిస్థితుల్లో ఉన్నా మానకూడదని దేవుడి వాక్యం అయితే చెప్తుంది. నేను ఇప్పుడు దాకా ఆరాధన మానకుండా వచ్చిన వ్యక్తినండి, సమయానికి అనవాళ్ళ చేతులు ఎత్తండి ఎన్ని చేతులు ఎత్తుతాయి? మరి మనం ఎలా క్రైస్తవులు అయిపోతాం? అంటే బొట్లేదు కాబట్ట, అంటే రొమ్ము చీరలు కట్టం కాబట్ట. అంటే క్రైస్తవులు అంటే ఏమిటి అంటే మెడవంచాలి. ఎవరికి? భార్యక, భర్తక, వాళ్ళ ఇరువురు కన్నా గొప్పవాడైనా క్రీస్తుకి లేదా దేవుడికి నీ మెడను వంచాలి. నేను వంచను అంటే నీ మెడ ఆయన ఏం చేస్తానంటున్నాడంటే నేను వంచుతా. అదే 2వ వచనంలో చెప్తున్నాడు. మీ అందరినీ ఏం చేస్తాడు? పెరికి వేసి దిగంబరులుగా నిలబెడతా. అంటే ఇప్పటిదాకా నేను ఏం చెప్పాను అంటే దేవుని నమ్ముకుంటే ఆయన జాలి చూపుతాడు, దేవుని నమ్ముకుంటే నా ప్రజలు అంటాడు, దేవుని నమ్మకపోతే శిక్షిస్తాడు, దేవుని నమ్మకపోతే జాలి చూపిడు, దేవుని నమ్మకపోతే నా ప్రజలు అని కూడా అన్నాడు. నువ్వు క్రైస్తవుడు అని నువ్వు అనిపించుకోవాలి అంటే నేను నిన్ను అనడమో నువ్వు నన్ను అనడమో కాదు, మన ప్రవర్తనను బట్టి దేవుడు మనలను నిజమైన క్రైస్తవుడిగా మనలను ఎంచాలి. కాబట్టి ఇలా నిజమైన క్రైస్తవ జీవితంలో మనం జీవిస్తున్నామా లేదా ఒక్కసారి ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. చూడండి, చివరిగా మనము గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26-27 యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై, అంటే మన అందరము కూడా యేసును నమ్మితే ఎవరమైపోతాం? ఆటోమేటిక్ గా దేవుని కుమారులమైపోతాం. దేవుని కుమారులము అవడం అనేది గొప్పదా చెడ్డదా? గొప్పది. మరి ఆ గొప్పదాన్ని ప్రయాసపడి మనం ఏం చేయాలంట? సంపాదించుకోవాలి. తర్వాత సంపాదించిన తర్వాత నువ్వు ఎలా ఉండాలి? దాన్ని నువ్వు నిలుపుకోవాలంటే ఒకవేళ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి, గెలిచాడు అనుకోండి, మరలా అతను ఎమ్మెల్యే అవ్వాలి అంటే ఈ 5 ఏళ్ళు ఏం చేయాలా? పని చేయాలి. ఒకవేళ పరిపాలన చేయకుండా తర్వాత కూడా నేను గెలుస్తాను, బాగా డబ్బులు ఖర్చు పెడతాను అని అనుకుంటే, మొన్న కూడా ఒకరు ఫోన్ చేశారు, మీకు ఏమైనా కష్టాలు ఉన్నాయా అన్నారు. ఏమి లేవండి అన్న. అంటే ఇప్పుడు సేవకున్నాయా కదా, నేను ఎటువైపు ఓటు చెప్తే మీరు అట్లా వేస్తారు అనుకుంటున్నారు. వాళ్ళకి తెలియదు నా వాక్యమే జనాలు ఎన్నరో మళ్ళీ ఓటు వేస్తారా నా మాటిని? ఏమి లేదండి, మీరు ఖచ్చితంగా మీటింగ్ పెడతాం రావాలండి. వస్తాంలేండి, గతంలో కూడా పిలిచారు వస్తామండి అన్న. నేను అనుకున్నా ఒకవేళ వాళ్ళు పిలిస్తే కొన్ని బాధలేవో చెప్పమంటున్నారు కదా, ఏదో ఒకటి చెప్దాంలే అని అనుకున్నా. అంటే కానీ ఆయన నా బాధ తీరిస్తే ఆయన ఏమవడు? మళ్ళా గెలవడు. ఆయన ఎవరి బాధలు తీర్చాలంటే ప్రజల బాధలు, అందరి బాధలు తీర్చాలి.
అలాగే మనము కూడా దేవుని కుమారులు అయిపోయాం క్రీస్తుని నమ్మడాన్ని బట్టి. మళ్ళా ఆ కుమారత్వాన్ని కొనసాగించాలి అంటే మనం ఎలా ఉండాలంటే 27వ వచనం చెప్తుంది, క్రీస్తులోకి బాప్తిసము పొందిన మీరు అందరూ క్రీస్తును ధరించుకునే. దేవుని కుమారులుగా ఉన్నాము కదా, మీరు సేఫ్ అని అనుకోకూడదు. మీరు ఎవరిని ధరించుకోవాలంట? క్రీస్తునే ధరించుకోవాలి. ఒకవేళ నువ్వు క్రీస్తుని ధరించుకున్నట్లయితే చివరిగా రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 25వ వచనము 26వ వచనం, 25, 26, 9వ అధ్యాయం 25, 26. ఈ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలని, ఎప్పుడైతే నువ్వు క్రీస్తునందు దేవుని కుమారుడు అవుతావో, ఎప్పుడైతే యేసు క్రీస్తును ధరిస్తావో ఆయన చెప్తున్నాడు అప్పుడు రోమీయులు 9:25లో, ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలని. ఎప్పుడైతే నువ్వు క్రీస్తులో బాప్తిసం పొందుతావో ఇక్కడ ఎవరు అయిపోతావు? రోమీయులు 9:25, 26లో. తర్వాత ప్రియురాలు కాని దానికి ప్రియురాలని పేరు పెట్టేదను. దేవుడు పేరు పెడతాడంట. ఏమని? ప్రియురాలు. ప్రియురాలు అంటే ఏంటి అంటే, ఒకవేళ లోకంలో ప్రియురాలు ప్రియుడుగా ఉంటారు కదా, పెళ్ళైన తర్వాత ఎలా ఉంటారో మనకు తెలియదు, కానీ పెళ్లి కాకముందు ప్రియురాలు ఏది కోరుకున్నా ఏం చేస్తాడు? ఎంతసేపట్లో? తక్షణమే. అంతేనా? అలా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అయితే మనకు తెలియకపోవచ్చు, బయటకు వెళ్తే తెలుస్తూ ఉంటాయి. కానీ నేను బయట విషయాలుగా చెప్పేది, ఆత్మ సంబంధంగా ప్రియుడు అవుతాడు. ఎవరు? దేవుడు. అంటే మనం ఏది కోరుకుని ఆయన ఏం చేస్తాడంట? ఇచ్చేవాడిగా ఉంటాడు. తర్వాత అప్పుడు ఆయన ఏమన్నాడు? నా ప్రజలు అనే పేరు కూడా మీకు పెడతాను. ఎప్పుడు? క్రీస్తుని విశ్వసించి దేవుడి కుమారులై క్రీస్తుని ధరించుకున్నప్పుడు. కాబట్టి మీరు క్రైస్తవులుగా పిలువబడుతున్నారు కదా, మీరు క్రైస్తవులుగా పిలువబడుతున్నారు, మంచిదే. అది కొనసాగించి మీలో ఉన్న లోపాలను ఒకరు సరిదిద్దుకుని దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదాలు మరింతగా మీరు పొందుతూ, మీరు మాత్రమే పొందేవారుగా కాదు, మీ కుటుంబం అంతా కూడా ఎక్కడికి నడిపించాలి? మీరు కేవలం నువ్వు మాత్రమే పొందేవాడు అయితే నువ్వు అన్ఫిట్ క్రైస్తవుడు. మీతో పాటు మీ కుటుంబాలను, నీ బంధువర్గాలను, అనేకులను, యోచ్యతన అనేకమైన ప్రజలను ఏం చేశాడంట? మార్చినట్లుగా నువ్వు కూడా అనేకులను మార్చే విషయంలో వాదన పడాలి. అంటే గొడవలు పడాలని కాదు, కానీ వాక్యమును కుటుంబాల్లో ఏం చేయాలంట? డిస్కస్ చేయాలి. నిజంగా కుటుంబం అంతా కూడుకుని ప్రార్థన చేసుకునే కుటుంబాలు ఏమైనా ఉన్నాయా ఈరోజు? ప్రార్థన, బైబిల్ ధ్యానించే వాళ్ళు ఉన్నారా పోనీ? కాబట్టి మనము ఇలా చేసుకోవడం వల్ల మన జీవితాలు అభివృద్ధి పడతాయని తెలియజేస్తూ, మీరందరూ అలా జీవించాలని, నేను కూడా జీవించే విధముగా మీరందరూ ప్రార్థన చేస్తారని విశ్వసిస్తూ, ఎంతో ఓపిక వినమయ్య